చిన్నప్పటి నుంచి అడిగిన వాళ్ళందరికీ కూడా మా కొడుకు చాలా మంచివాడు, అందరి అబ్బాయిలా కాకుండా చాలా మంచిగా పెంచాను. వాడు పెద్దయ్యి పెరిగాక కూడా వాడు నాతోనే ఉంటాడు. కొత్తగా వచ్చిన పెళ్ళంతో ఈ మధ్య చాలామంది అబ్బాయిలు కూడా సొంత తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. కానీ మా అబ్బాయి అలాంటి వాడు కాదే కాదు. నేను చెప్పిన మాట వింటాడు తప్ప కోడల మాట అస్సలు వినడు. ఒకవేళ విన్నా కానీ నన్ను మాత్రం ఏ అనాథాశ్రమానికో. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. చూసేవారు ఒక లైక్ వేయండి. పంపించడు, వాడు చాలా మంచివాడు అని అడిగిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా పరిస్థితి చూస్తే వాళ్ళు చెప్పిందే నిజమనిపిస్తుంది. ప్రతి కొడుకు ఇలా ఎందుకు మారుతాడు? మరి ఇంత మూర్ఖంగానా? కన్న తల్లి పేగును పంచుకొని పుట్టాడు అన్న ఒక విశ్వాసం కూడా లేకుండా నిన్న కాక మొన్న వచ్చిన కోడలు మాయమాటల్లో విని సొంత తల్లిని నన్ను కొడుకు చూడకుండా నోటికి వచ్చిన మాటలన్నీ తిట్టి మెడపట్టుకొని బయటికి నెట్టేశాడు. ఇలాంటి వాడిని కొడుకు అనేలా అంటారు. మరి ఇంత నీచంగా చూస్తున్నాడా? అసలు నేను పెంచిన నా కొడుకేనా అన్నట్లుగా పెరిగాడు. ఏంటి అలా లేదు కదా? పెళ్ళయిందో లేదో కోడలు మార్చేసింది. ఎలా మార్చేసిందో ఏమో. నాకు ఎంత బాధగా అనిపిస్తుంటే చాలామంది కొడుకులు వాళ్ళ తల్లిలపై ఇలా ప్రవర్తన చూపిస్తూ ఉంటే వాళ్ళు ఎంతగానో బాధపడి ఉంటారు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత మంచిగా పెంచిన కొడుకు కూడా చివరికి పెళ్ళయ్యాక సొంత తల్లిని కూడా చూడకుండా ఇలా మెడ పట్టుకొని బయటకి గెంటేస్తే వారికి వస్తుందని నాకు జరిగిన వరకు తెలియదు అని బాధపడుతూ ఉంటుంది విజయ. వాడు బయటకు గెంటేగానే కింద పడిపోయి మోకాలకు పెద్ద దెబ్బే తగిలింది. వాడికి చిన్నప్పుడు చిన్న గాయం తగిలితేనే నాకు తగిలినంతగా బాధపడేదాన్ని. ఇప్పుడు నాకు ఇంత పెద్ద గాయం తగిలింది. వాడికి చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా నన్ను బయటికి గెంటేసి గేటు వేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. వాడికి చిన్నప్పుడు తగిలితే అస్సలు తగిలింది గుర్తుకు వచ్చిందో లేదో తెలియదు కానీ చిన్నప్పుడు వాడు కింద పడిపోయి బాగా ఏడుస్తూ ఉంటే నా కంట్లో నుంచి తెలియకుండానే నీళ్ళు వచ్చేసాయి. అది చూసిన నా కొడుకు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, నీకు దెబ్బ తగిలింది కదరా, ఆ దెబ్బకి నా కడుపులో నుంచి పేగు ఎందుకో గుంజుతుందిరా అని చెప్పాను. అప్పుడు వాడు దెబ్బకి కన్నీళ్ళు ఆపేసి, వాడికి అంత పెద్ద దెబ్బ ఏమి తగలలేదు కానీ నేను ఏడుస్తున్నాను అని నా కన్నీళ్లను తుడుచుకొని నాకు ఏమీ లేదమ్మా, తగ్గిపోయిందని చెప్పేవాడు. అలాంటి కొడుకేనా ఇప్పుడు నన్ను మెడబట్టుకొని బయటికి గెంటేస్తుంది అని తలుచుకొని విజయ మోకాలు తుడుచుకొని చీర కొంగు చింపి మోకాలు కట్టుకొని నెమ్మదిగా బస్ స్టాప్కి వెళ్ళి కూర్చుంటుంది. అలా దెబ్బ బలంగా తగలడంతో నెమ్మదిగా మత్తులోకి వెళ్ళి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయి తనకి జరిగిందంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. విజయ వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కగానొక కూతురు. చిన్నప్పటి నుంచి మంచిగా ఎలాంటి లోటు లేకుండా పెంచారు. అలా తను 10వ తరగతి వరకు చదివింది. ఆపై చదువులు చదువుకోలేక వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని ఇంట్లోనే ఉండిపోయింది విజయ. అలా
తెలిసిన వాళ్ళ ద్వారా పెళ్లి వయసు వచ్చింది కదా, ఎప్పుడైనా చెయ్యాలి కదా ఇయాల్ని. ఇలాంటి సంబంధం మళ్ళీ దొరకదు అని వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించి వెంకటేష్కి ఇచ్చి పెళ్ళి చేశారు. వెంకటేష్ చాలా బుద్ధిమంతుడు, ఎలాంటి అలవాట్లు లేవు. తన స్వయంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ సొంత వ్యాపారం చేసుకున్నాడు. వెంకటేష్కి పెళ్ళి కాగానే వాళ్ళు వేరే పట్టణానికి వచ్చి ఉంటున్నారు. అలా వెంకటేష్ ప్రతిరోజు కూడా ఖాళీగా ఉండకుండా తన వ్యాపారం చేయడానికి పని మనుషులు కూడా ఉన్నారు. కానీ అసలు ఏం జరిగిందో కానీ వెళ్ళి చూసేవాడు వెంకటేష్. అలా సంవత్సరం తిరిగేసరికి విజయ కడుపులతో ఉన్నది. 9వ నెల రావడంతో విజయ తల్లిదండ్రులు వచ్చారు. ఎలా ఉందని అలా నొప్పి బాధలతో పడుతున్న విజయని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అప్పుడే విజయకి మగబిడ్డ పుట్టాడు, వెంకీ. వాళ్ళు ముందుగానే అనుకున్నారు మనకి ఒక బిడ్డ చాలు, లేదా ఒక ఆడబిడ్డ అయినా పర్లేదు, మగబిడ్డ అయినా పర్లేదు అన్నట్టుగానే వెంకి పుట్టడంతో మగబిడ్డ ఇంకా ఆపరేషన్ చేయించుకుంది విజయ. అలా ఒకరోజు హాస్పిటల్ తర్వాత మరోసటి రోజు డిశ్చార్జ్ అయిపోయింది విజయ. అలా ఇంటికి తీసుకెళ్ళిన విజయాన్ని కొన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోయారు. కొడుకు పుట్టాడని సంతోషంతో వెంకటేష్ వాళ్ళ వ్యాపారంలో చేస్తున్న పని వాళ్ళకందరికీ 1 నెల బోనస్గా ఇచ్చాడు. అలా జత బట్టలు కొనిచ్చాడు. అలాగే సంతోషంగా ఉన్నాడు. అలా వెంకి పెరిగి పెద్ద అవ్వడంతో స్కూల్లో జాయిన్ చేశాడు వెంకటేష్. వెంకి 10వ తరగతి అయిపోగానే వాళ్ళ తండ్రి వెంకటేష్ హఠాత్తుగా పోయాడు. అప్పటి నుంచి తల్లి విజయ వెంకీని చాలా చక్కగా చూసుకున్నది. మంచి చదువు చదివించింది. అందుకే తగిన జాబు వచ్చింది. అప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత కోడలు ఎంతో చక్కగా, అందంగా, మంచిగా మాట్లాడేది. అలా ఏమైందో ఏమో తెలియదు, ఉన్నట్లుండి ఉన్నవి లేనట్టుగా చెప్పి ఎప్పుడు సపరేట్గా ఉందామని చూసింది. అలా కోడలి పిల్ల చెప్పడంతో మా కొడుకు వెంకీ కూడా అందుకు ఏమైందమ్మా అని ఒక మాట కూడా అడగకుండా నన్ను ప్రతిరోజు ఇబ్బంది పెట్టేవాడు. అలా ఒక్కసారిగా నన్ను మెడబట్టుకొని బయటకు గెంటేశాడు. అలా బయటకు వచ్చిన నేను నెమ్మదిగా నడుచుకుంటూ బస్ స్టాప్లో కూర్చున్నాను. అసలు ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు. ఉన్న వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే రూపాయి లేదు. ఎవరినైనా ఫోన్ చేసి చెప్దామంటే నెంబర్ తెలియదు. నడుచుకుంటూ వెళ్దామంటే దారే తెలియదు. ఎప్పుడో నిన్న మధ్యాహ్నం తిన్న అన్నం అసలు ఏమీ తినలేదు. చాలా ఆకలిగా ఉంది. ఎవరినైనా అడుగుదామంటే మొహమాటం ఎక్కువ అని బాధపడుతూ అక్కడ బస్ స్టాప్లోనే కుప్పకూలిపోయింది విజయ. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి.